నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. హరిని ఓం. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విశ్వబ్రాహ్మణ పంచదాయ వృత్తుల కుటుంబాలలో కల పెళ్లి కాని అమ్మాయిలు మరియు అబ్బాయిలకు ఉచితంగా వివాహ సంబంధములను వారే స్వయంగా కుదుర్చుకునేందుకు శ్రీ విశ్వకర్మ గాయత్రి శ్రీ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా వివాహ పరిచయ వేదికలను నిర్వహించి శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. దీనిలో భాగంగా శ్రీ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ అధ్యక్షతన విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘం మరియు స్థానిక సంఘాల సహకారంతో స్థానిక బొండాడ వీధి కామాక్షి అమ్మవారి దేవాలయ కళ్యాణ మండపంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘ పెద్దలందరూ తొలుత శ్రీ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు జరిపారు.
తదుపరి బ్రహ్మశ్రీ కొమ్మోజు శ్రీనివాస్ చే మ్యాజిక్ షో మరియు మిమిక్రీ కార్యక్రమాన్ని ప్రదర్శించారు. వీరరామరెడ్డి ఇంటికి వచ్చాన్రా, నట్టింటికి వచ్చాన్రా, నీ గోలకు వచ్చాన్రా, నేను చంపాలని కట్టులు పెట్టాలి దగ్గర గట్టిగా కోటం అందిస్తే చాలరా, చప్పట్లు పెట్టరా. థ్యాంక్ యూ అండి. తదుపరి బ్రహ్మశ్రీ బంగారు సురేష్ మరియు యాంకర్ హేమలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అమ్మాయిల మరియు అబ్బాయిల బయోడేటాను వారి తల్లిదండ్రుల మరియు సంఘ పెద్దల సమక్షంలో చదివి వినిపించారు. అబ్బాయి బిఏ ఎల్ఎల్బి అడ్వకేట్, నెలకి ₹1,00,000 సంపాదిస్తారండి. లోక్సభ నక్షత్రం 3వ పాదం. అబ్బాయి హైట్ 5 feet చూడండి, మంచి హీరోలా ఉన్నాడు. మరి సాలరీ 3 పర్ మంత్ అండ్ నెక్స్ట్ పుట్టిన తేదీ 19/5/1995. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. డిగ్రీ బిఏఎస్ కంప్యూటర్ 93. ఉత్తర నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ 13/1/1993. మంత్లీ ఇన్కమ్ 7 lakhs. డేట్ ఆఫ్ బర్త్ 3/7/1997. నక్షత్రం మృగశిర నక్షత్రం. 22/7/1994 నక్షత్రం. 30,000 అండి. వాళ్ళ నాన్నగారు గోపాలరావు గారు, కార్పెంటర్. 2002 పునర్వసు. సెకండ్ మ్యారేజ్ అండి. అబ్బాయి 6th class చదువుకున్నాడు, కార్పెంటర్. సూర్యనారాయణ తండ్రి. 98 డేట్ ఆఫ్ బర్త్ అండి. అబ్బాయి మేనేజర్ మీషో ఉంది కదండి, మీషోలో మేనేజర్ చేస్తున్నాడు. తండ్రి కటారి పాపారావు అండి. డేట్ ఆఫ్ బర్త్ 99, కుప్ప 3వ పాదం. 3/1992. నక్షత్రం ధనిష్ట నక్షత్రం 1వ పాదం. ఎడ్యుకేషన్ ఎంటెక్ సిఈఈ. పుట్టిన తేదీ 17/4/93. విజయనగరం అండి. అబ్బాయి బీటెక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. 2 lakhs per annum. చదివించి ఎంటెక్. డిజైన్ ఇంజనీర్, బెంగళూరు. 40 lakhs. డేట్ ఆఫ్ బర్త్ 15/10/1994 అండి. కుంభరాశి. బీటెక్ 3. అబ్బాయి జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాడు. దయచేసి ఎవరైనా అబ్బాయి గవర్నమెంట్ సర్వీస్ లో కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ 9. డిప్యూటీ డైరెక్టర్ స్టేట్ గవర్నమెంట్. జీతం 2 లక్షలు. నక్షత్రం ఉత్తర పల్గొన. అబ్బాయి 5/10. 2/11/1991. సింహరాశి. పూర్వ పాల్గొన 2వ పాదం నక్షత్రం పుబ్బ. వర్క్ బిఎస్సి కెమిస్ట్రీ చదివారు. మరి వర్క్ శ్రీ పద్మాలయ బస్ అండ్ లారీ వ్యాన్లు. ఐటీఎస్సి ఆర్గనైజర్ కెమిస్ట్రీ. పుట్టింది 22/12/1996. కృతికా నక్షత్రం. ఎంఎస్సి ఆర్గాన్ కెమిస్ట్రీ అండి. అబ్బాయి అకాడమీ ఎంట్రీలో చేస్తున్నాడు. పోస్టింగ్ సీనియర్ మేనేజర్ గా చేస్తున్నాడు. నెలకి జీతం ₹40,000. మరి నక్షత్రం కృతికా 3వ పాదం. అబ్బాయి జీతం 40,000. నా పేరు పూడి వెంకటేశ్వరరావు అండి. మా అనకాపల్లి. బాబు లీవ్ స్పేస్ కంపెనీలో ప్రాజెక్ట్ సీనియర్ మేనేజర్ పనిచేస్తున్నాడు. నెలకు ₹75,000 శాలరీ వస్తుంది. 1997 5/18 పుట్టాడండి. హస్త నక్షత్రం 1వ పాదం అండి.
మరొక వైపు ప్రముఖ జ్యోతిష శాస్త్ర మహిళా సిద్ధాంతి ముంతా విశాలాక్షి మరియు గుంపస్వాములు హాజరైన తల్లిదండ్రులకు వారి కుమారుని మరియు కుమార్తెల నక్షత్రములను అనుసరించి వివాహ పొంతనలను జాతకపరమైన సందేశాలను స్పష్టంగా నివృత్తి చేశారు. కృతికా నక్షత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేపీఎంజీ హైదరాబాద్ లో ఉన్నారండి. మరి శాలరీ 15 lakhs per annum. 19/9/2000 సంవత్సరంలో పుట్టారు. మరి పర్ యానం 15 lakhs శాలరీ. మరి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇది జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2000 సంవత్సరంలో పుట్టారు. మరి వీళ్ళు రాజ్యం కృతికా నక్షత్రం 3వ పాదం. జాబ్ సీనియర్ ఇంటీరియర్ డెసిగ్నేషన్ అట్ జోన్ గ్రూప్ బెంగళూరులో జాబ్ చేస్తున్నారండి. 12 లక్షల శాలరీ. డేట్ ఆఫ్ బర్త్ 8/12/1993. నక్షత్రం అనురాధ నక్షత్రం. నెలకి 50,000 శాలరీ అండి. మరి అమ్మాయి తరఫున ఎవరైనా మాట్లాడుకుంటే మరి పట్నాల కోటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ కార్పెంటర్ వృత్తి చేస్తూ వెల్డింగ్ షాప్ ఉంది, సొంత గృహం ఉంది. దీనికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి గవర్నమెంట్ టీచర్ అండి, డిగ్రీ చదువుకున్నాడు, టీచర్ చేశారు. మన డిఎస్ఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఏమన్నా చెప్తున్నావా? ఒప్పుడు మరలా చేస్తున్నాడు. నక్షత్రం మకర రాశి 4వ పాదం విజయనగరం. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. 40,000 జీతం వస్తుంది. 1991 హస్త నక్షత్రం జాబ్ మేనేజర్ హాజరైన వారందరికీ కమ్మని విందును ఏర్పాటు చేశారు. అనంతరం వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని కొనసాగించారు. 29/9/2001 డిగ్రీ బీకామ్ కామర్స్ చేశారండి. 4/1991 ఇంటర్మీడియట్ చేశారండి. 1/11/1996 ప్రాజెక్ట్ ఇంజనీర్ గా చేస్తున్నారండి. ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్నారు. ఉత్తరాభద్ర నక్షత్రం ఎడ్యుకేషన్ MA PhD డ్రాయింగ్ టీచర్ గా చేస్తున్నారండి. ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లో మంత్ ఇన్కమ్ 40,000. 1995 లో పుట్టారు. మ్యాథ్స్ రాసి క్వాంటిటేటివ్ అనాలిసిస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జాబ్ చేస్తున్నారండి. స్టడీస్ బీటెక్ EE ఎడ్యుకేషన్ మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ BSc కంప్యూటర్ సైన్స్ LLB. లాన్సమ్ అపార్ట్మెంట్ లో ఉన్నారండి విజయనగరంలోని. మండలూరి సత్యనారాయణ మూర్తి, సన్నా సోమేశ్వరరావు, బొబ్బిలండి. 21/4/1995 కార్పెంటర్ మరి ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారండి. బీటెక్ మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. డేట్ ఆఫ్ బర్త్ 28/22/1998. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర 2వ పాదం బెంగళూరు. అబ్బాయి జాబ్ చేసేది బెంగళూరు, వీళ్ళు ఉండేది విజయనగరంలో. డేట్ ఆఫ్ బర్త్ 8/12/1993. నక్షత్రం అనురాధ నక్షత్రం. నెలకి 50,000 శాలరీ అండి. పంచాయతీ సెక్రటరీగా మరి జాబ్ చేస్తున్నారండి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. మరి డేట్ ఆఫ్ బర్త్ 27/8/1994. నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం విజయనగరం. కోరాపుట్లో ఉంటుందండి. అమ్మాయి ఇంటర్ చదువుతుంది. అమ్మాయిది సెకండ్ మ్యారేజ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 2003. అశ్విని నక్షత్రం 3వ పాదం. దయచేసి అమ్మాయి రైట్ గా ఉంటుంది, ప్యూర్ వైట్. మరి సంపాదించవలసిన నాన్నగారిని సంపాదించుకో. అబ్బాయి పుప్ప నక్షత్రం, బీటెక్ CSE. అబ్బాయి జాబ్ రోడ్ మేనేజర్, డేటా అనాలిసిస్ నిర్మాణంలో చేస్తున్నాడు. 16 lakhs per annum ప్యాకేజ్. హైట్ 5'8", వైట్. తండ్రి గోడి బ్రహ్మాజీ గారు. నక్షత్రం ఉత్తర పడుకున. 11/11/1991 సింహరాశి పూర్వ పాల్గొన 2వ పాదం నక్షత్రం పుబ్బ. వర్క్ BSc కెమిస్ట్రీ చదివారు. మరి వర్క్ శ్రీ పద్మాలయ బస్ అండ్ లారీ వ్యాన్లు మరి వెల్డింగ్ టింకరింగ్ వర్క్స్ అండి. ITSC ఆర్గనైజర్ కెమిస్ట్రీ. 22/12/1996 కృతికా నక్షత్రం మరి విద్యావత MBA ఫైనల్. అలాగే ఉద్యోగం MBA ఫైనాన్షియల్ ఇంపోర్ట్ ఎంక్వైరీస్ అండ్ మేనేజ్మెంట్. వర్కింగ్ ఇన్ విశాఖ కంటైనర్స్ లో మరి జాబ్ చేస్తున్నారు. 9/11/1994. సాయంత్రం టీ మరియు స్నాక్స్ ను అందించారు. వర్కింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సాయిరామ్ తీసుకొని చేస్తున్నాడు ప్రైవేట్ లిమిటెడ్. స్వాతి నక్షత్రం ఎక్కువ 5/9. మంత్లీ ఇన్కమ్ 7 lakhs. మరి డేట్ ఆఫ్ బర్త్ 3/7/1997.
నక్షత్రం మృగశిర నక్షత్రం. పుట్టింది 22/7/1994. పూర్వాషాఢ నక్షత్రం. ఏపీఎస్సీలో జూనియర్ ఇంజనీర్ 14/9/1996 డేట్ ఆఫ్ బర్త్. శాలరీ 75,000. ఒక అబ్బాయి అమ్మాయి తన గవర్నమెంట్ జాబ్. ఫోన్ నెంబర్ 6281255397. సెకండ్ మ్యారేజ్. ఇంకా ఎంఎస్సీ ఆధార్ చేసిందండి. అమ్మాయి డిప్లొమా ఎడ్యుకేషన్ డిగ్రీస్ కూడా చేసింది. తండ్రి ఈశ్వరరావు గారు కార్పెంటర్. పుట్టిన తేదీ 95, చిత్తా నక్షత్రం 3వ పాదం. ఇన్కమ్ 70,000. డేట్ ఆఫ్ బర్త్ 21/10/1984. నక్షత్రం పుబ్బ నక్షత్రం. జాబ్ చేయాలంటే ఏమైనా చేయాలా? డేట్ ఆఫ్ బర్త్ 96, పుబ్బ 3వ పాదం అండి. అనకాపల్లి వచ్చారు. జన్మస్థలం నక్కపల్లి. అబ్బాయి మిరాకిల్ సాఫ్ట్వేర్ చేస్తున్నాడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. మైక్రాన్ సెమీ సిగ్నేచర్ సెంటర్ చేస్తున్నాడండి. అబ్బాయి 60,000 అండి. తండ్రి స్టోర్ మేనేజర్ గా చేస్తున్నాడు. 40,000 జన్మ వస్తుంది. అబ్బాయి బీకామ్ స్టోర్ మేనేజర్ గా చేస్తున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ 90. ఈయన తమ్ముడు ఉన్నారు. అక్కడ మ్యారేజ్ చేశారు. 24/11/97. 97లో పుట్టారండి. ఎంసీఏ PwC చేశారు. అలాగే 7.2 lakhs శాలరీ. వీళ్ళ ఫోన్ నెంబర్ 955 బీటెక్ EE సాఫ్ట్వేర్ ఇంజనీర్, బోయింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు. డేట్ ఆఫ్ బర్త్ 99, 4వ పాదం అండి. 4వ పాదం విజయనగరం. అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుందండి. ఎంఎస్సీ ఎంట్రన్స్ అండి. ఆంధ్ర నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్. డేట్ ఆఫ్ బర్త్ 89. అంటే ఇంచుమించుగా అబ్బాయికి 36 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. ఉత్తర 2వ పాదం. ఎంతో అబ్బాయి 5'8" అండి. ఎవరైనా ఆసక్తి ఉంటే వీళ్ళు గత 2-3 సార్లు కూడా వివాహ పరిచయకు వచ్చారు. అనంతరం ముఖ్య అతిథులను మరియు గౌరవ అతిథులను మరియు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించిన సంఘ పెద్దలను, మహిళలను సాలువలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ముంతా గుంపస్వామి మీడియాతో మాట్లాడుతూ విశ్వకర్మ గాయత్రి విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదికని పురస్కరించుకొని ఈ సభకు రావడం జరిగింది. ఇలాంటి సభలు వివాహం కాని వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పైగా విశ్వబ్రాహ్మణ కోర్సులకు ఎంతో ఉపకారిగా ఉంటాయి. ఎందుకంటే ఎవరికి వారి ఎవరో వేరే అనే విధంగా ప్రజలు అనేటువంటి వారు ఉంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో కొంత వయసు వచ్చాక వివాహాత్మకం అనేటువంటిది తప్పకుండా జరిగేయాలి. కాబట్టి అవి కోమడి చాలామంది బ్రహ్మచారులుగా ఉండిపోయిన వాళ్ళు, అనేక నేరాలకు పాల్పడిన వాళ్ళు, అనేక దుశ్చర్యలు చేస్తున్న వాళ్ళు సమాజంలో అనేక సందర్భాలు పెట్టుకొని నేను సమాజానికి చెప్పే మాట ఏంటంటే, ఏ వయసులో వారికి ఆ వయసులో తప్పకుండా వివాహం తగిన వివాహాలు జరిపిస్తే చాలా సమాజం బాగుపడుతుంది అనేటువంటి నా యొక్క ఆలోచన. ఈ విషయంలో ఎంతో సహకరిస్తున్నది ఈ వివాహ పరిచయ వేదికలు. ఇలాంటివి ప్రతి చోట ప్రతి 3 నెలలకు 6 మాసాలకు ఒక్కొక్కటి జరిగితే తప్పకుండా ఉపయోగం ఉంటుందనేటువంటిది నా ఉద్దేశం. సందర్భంగా అనేక వివాహ పరిచయ వేదికల్లో లేనటువంటి ఒక విశేషాన్ని ఇక్కడ వీళ్ళు చూపించారు. అదేంటంటే, ఒక ప్రముఖ సిద్ధాంతిని రప్పించి అక్కడికక్కడే ఎవరిగా ఉన్నటువంటి సందేహాలను ఎప్పటికప్పుడే ఉచితంగా తీరుస్తూ వారిని సంతృప్తిపరచడం అనేటువంటి ప్రక్రియను వీరు చేపట్టడం ఎంతో ఉదాహరణగా నేను భావిస్తున్నాను. తదుపరి ప్రముఖ జ్యోతిష శాస్త్ర మహిళా సిద్ధాంతి ముంతా విశాలాక్షి మాట్లాడుతూ సరే ఇది ఒక మంచి పని అనే ఉద్దేశంతో నేను కూడా వచ్చాను. చాలా మంది జ్యోతిష్యంలో మనిషికి ఒక రకంగా ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకంగా చెప్పడంలో చాలా రకాలుగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయితే పద్ధతి ప్రకారంగా ఒక పాయింట్ చూసి వివాహం చేసుకోవడం కానీ, తారాబలం చూసి వివాహం చేసుకోవడం కానీ అయినప్పుడు ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. నిరుజాతకాలు జాతక చక్రాన్ని పరిశీలించి మ్యాచింగ్ చేసి వివాహం చేస్తే అది 100% కూడా సక్సెస్ అవుతుంది. తర్వాత చాలా మంది కులిదోషులు కొన్నిటి కానీ బంధపడింది కానీ తెలియట్లేదు. మనకి అందుకల సిద్ధాంతులు కంప్యూటర్లో జాతకం తీయడం వల్ల కంప్యూటర్లో మాట్లాడే దోషాలనే ఉంటుంది, కానీ కులిదోషానికి బంగాలు కూడా ఉంటాయి. శుభగ్రహ దృష్టి పడినప్పుడు కుజుడు ఎన్నో ఇంట్లో ఉన్నా కూడా అది బంగనే అవుతుంది. కానీ కంప్యూటర్లో అది రాదు. సిద్ధాంతులకి అది తెలియక మీకు నిర్దోషం ఉంది, మీరు పెళ్లి ఆగిపోయింది, మీకు మ్యాచ్ కాలేదని చెప్పడం, వీళ్ళు నిరాశగా విడిపోవడం, లేదు కొందరు నిర్దోషం లేదని చెప్పడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇబ్బంది పడడం, ఇవన్నీ నేను సమాజంలో జరుగుతున్నాయి. ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకంగా ఎందుకు చెప్తున్నారని జ్యోతిష్ శాస్త్రం మీదే ఒక అపవాదు పడుతుంది. చెప్పాలంటే చెప్పే సిద్ధాంతిలో లోపం తప్ప శాస్త్రంలో లోపం కాదు. సిద్ధాంతికి అవగాహన లోపం వల్ల ఆ విధంగా దోషాల గురించి కానీ మంచి విషయాలు కానీ చెప్తున్నారు. శాస్త్రంలో ఎలాగైతే క్షుణ్ణంగా ఉండి చక్కగా శాస్త్రంలో చక్కగా చదువుకుని నిష్ణాతులైనటువంటి సిద్ధాంతాలను మీరు సంప్రదించినప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు మీకు ముక్కుసూటిగా ప్రతి దోషాన్ని ఎదురించి చెప్తారు. ప్రతి దోషానికి మీకు పరిహారం ఉంటుంది. కాబట్టి దోష పరిహారం చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా అపజయం ఉండదు, పెళ్లిళ్ళు అనేది ఉండదు. కానీ మీకు ఉండడానికి లేదు, లేని దానికి ఉంది అనే సిద్ధాంతులు తెలిసి తెలియని సిద్ధాంతులు అందరూ కాదు. అలా చెప్పడం వల్ల ప్రజల్లో జ్యోతిష్యం మీద, ముహూర్తాల మీద, జాతకాల మీద చాలా అపనమ్మకం వచ్చి వాళ్ళు పబ్లిక్గా విమర్శలు కూడా తింటున్నారు. కాబట్టి సిద్ధాంతమైన మనం కూడా
జాతక చక్రం క్షుణ్ణంగా పరిశీలించి మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళకి మనం మేలు చేయగలుగుతాము, మనం నిన్న నుంచి తప్పించుకుంటాము, సమాజానికి మనం సహాయం చేసే వాళ్ళు ఉంటాము, జ్యోతిష శాస్త్రంలో గౌరవాన్ని మనం నిలబెట్టిన వాళ్ళు ఉంటాము. ఎంత జ్యోతిష శాస్త్రం అధ్యయనం చేసి ఆ శాస్త్రానికే మనం ఒక అపవాదం తెచ్చిపెట్టడానికి మనకి భగవంతుడు క్షమించడు. అందుకు సిద్ధాంతులు విషయాన్ని పూర్తిగా తెలుసుకుని మీరు ఎదుటివాడికి జాతకాలు చెప్పడం చాలా చాలా అవసరం. మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అది పేదవాళ్ళకి వివాహం చేసుకుంటే శతమానం మట్టులు, కొత్త బట్టలు, దుఃఖదేవ్యాలు మా దంపతులు తప్పు మేము ఇవ్వాలనుకుంటున్నాము. ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉండి వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నాకు పూర్తి సహాయం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను 40 సంవత్సరాల నుంచి మాస్టర్ జ్యోతిష్యం చెప్తూ అన్ని జాతర వాళ్ళకి నేను సేవ చేస్తున్నాను. అయితే యుద్ధం ఫీజులు అనేవి మన వాళ్ళదే తీసుకోను. మన వాళ్ళలో ఉండే పేదలకి నాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి పెళ్లి విషయంలో అనారోగ్య విషయాల్లో నన్ను తప్పకుండా సంప్రదించండి. మీకు నేను చేతనైన సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. తదుపరి బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ మాట్లాడుతూ తన స్వర్గీయ తల్లిదండ్రులైన కానూరు నారాయణమ్మ, అప్పల స్వామిల ఆశయాల మేరకు విశ్వబ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించే దిశగా వారి పేరుతో చారిటబుల్ ట్రస్టును ప్రారంభించామని తెలిపారు. ఈరోజు చాలా శుభదినం. రథసప్తమి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఈ విశ్వకర్మ గాయత్రి వివాహ పరిచయ వేదిక జరిగినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన విజయనగరం జిల్లా సంఘాలకి, అలాగే విశాలక్ష్మి గారికి, అలాగే వంశం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం ప్రతి సంఘాలు కూడా చాలా సహకరించారు. విజయనగరం జిల్లా ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. అలాగే మాకు కూడా ఇంకా కార్యక్రమాలు చేయాలనేసి, అలాగే ఈరోజు నూతనంగా మా అమ్మ నాన్నగారి పేరు మీద కానూరు నారాయణమ్మ అప్పల స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేశాము. ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం ఏమిటంటే పేదవాళ్ళు, వెనుకాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత వివాహం జరుగుతుంది. అలాగే ఎవరైనా అనాథులుగా ఉన్నప్పుడు వాళ్ళకి చదువులు కానీ, ఒక తిరుబండారాలు కానీ, ఏమైనా సహాయ సహకారాలు కానీ, ఏది వైద్యం మెడికల్ క్యాంపులు కానీ అన్నీ కూడా మేము సహకరిస్తున్నాము. ఆ ట్రస్ట్కి అందిస్తాము. ఈ ట్రస్ట్ ద్వారా ఎవరైనా సహాయ సహకారాలతో కూడా ఈ ట్రస్ట్ నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్ని ముందుకు వెళ్ళాలంటే ప్రతి జిల్లాలో కానీ, ప్రతి గ్రామాల్లో కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దీనికి కూడా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాము. ఈ వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలకి, ప్రతి ఒక్క సంఘీలకు కూడా అందిస్తాము. ఆ సంఘీల్లో మన విశ్వబ్రాహ్మణ సంఘీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మణ వృద్ధులు కానీ, పిల్లలు కానీ, లేదా ఆర్థికంగా ఎవరైనా సరే ఈ సహాయ సహకారం అందుతుంది. చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళు కూడా తల్లిదండ్రులకు చూడక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా సహాయ సహకారం అందిస్తాము. అలాగే వ్యాన్ కూడా పెడుతున్నాము. ప్రతి జిల్లాలో కూడా తిరుగుతుంది. ఆ వ్యాన్ కూడా మన వెబ్సైట్లో ఒక నెంబర్ ఉంటుంది, 108 లాగా ఒక నెంబర్ ఒకటి, దానికి కోడ్ వస్తుంది. ఆ కోడ్కి ఫోన్ చేస్తే మనకి కాల్ వస్తుంది. అక్కడ ఎంక్వైరీ చేసుకొని ఏది సమస్య చూసుకొని వాళ్ళకి ఏం కావాలనేది మన వ్యాన్ ద్వారా సహాయ సహకారం కంపల్సరీగా అందిస్తాం. అనంతరం కానూరు నారాయణమ్మ, అప్పల స్వామి చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు దుర్గాభవాని మాట్లాడుతూ నా పేరు దుర్గాభవాని. నేను కానూరు శశికుమార్ గారి తల్లి కుమార్తెని. ఆ నాన్నగారు స్థాపించిన శ్రీ శ్రీ విశ్వకర్మ గాయత్రి శ్రీ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక మా తాతగారైన కానూరు అప్పల స్వామి, మా నాన్నమ్మ గారైన కానూరు నారాయణమ్మ వాళ్ళ నారాయణమ్మ గారి పేరు మీద కానూరు నారాయణమ్మ గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసాం. అది ఈరోజు ప్రారంభమైంది. ఆ చారిటబుల్ ట్రస్ట్లో మేము నిరుపేద విద్యార్థులకు చదివి అలా
అమ్మాయిని అబ్బాయికి వివాహానికి అలాగే ఎటువంటి నిరుపేదలకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మాకు వీలైనంత వరకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మాకు మా ట్రస్ట్ ద్వారా ఒక వ్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వ్యాన్ ద్వారా విశ్వబ్రాహ్మణ సభ్యులకి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి సహాయ సహకారాలు అందిస్తాము. నిరుపేదలైన విశ్వబ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయిలు అబ్బాయిలకు ఉచితంగా వివాహాలు జరిపిస్తాము. విశ్వబ్రాహ్మణ పెద్దలకు విజ్ఞప్తి: మీ అమ్మాయిల మరియు అబ్బాయిలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఇంజనీరింగ్, విదేశీ వివాహ సంబంధముల కొరకు మరియు రెండవ వివాహ సంబంధముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్, శ్రీ విశ్వకర్మ గాయత్రి శ్రీ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక వ్యవస్థాపకులు. ఫోన్ నంబర్ 8074844747 నెంబర్కు సంప్రదించవలను.